సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో గత వారం రోజుల్లో 2 విద్యార్థులు మృతి చెందడంపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సైకాలజిస్ట్ కమిటీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు మరియు పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురుకుల కళాశాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో గత వారం రోజుల్లో 2 విద్యార్థులు మృతి చెందడంపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సైకాలజీ కమిటీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు మరియు పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురుకుల కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారి మాట్లాడుతూ ఆత్మహత్యల లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కమిటీ ఎల్లవేళలా విద్యార్థులను వెంటనే ఉంటుందని, వారికి కావాల్సిన అన్ని వసతులను సమకూరుస్తామని కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారి అన్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వారిని అడిగి వారికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తామని, సైకాలజీగా ఒకరినొకరిని తమ వద్దకు తీసుకుని వారి వివరాలు సేకరించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విద్యార్థులను ఏ విధంగా ఉండాలని సైకాలజీగా వారిని తీర్చిదిద్దామని తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ఈ హత్యలపై ప్రభుత్వం తక్షణం విచారణ చేసి బాధ్యులైనపై వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు కళాశాలలోని విద్యార్థులకు కౌన్సిలింగ్తో పాటు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంట్లోని పరిస్థితులు కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి స్ట్రెస్ ఉన్నా ఏదున్నా కూడా మీరందరూ మాతో షేర్ చేసుకోవచ్చు. విషయాలైనా మీకు పర్సనల్ సైలెంట్ ఉండాలి కొద్దిసేపు. ఓకేనా? ప్రాబ్లమ్స్ వేరే ఉంటుంది, ఈ పాపకు ఉండే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. సో కౌన్సిలింగ్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీ అందరినీ ఇండివిజువల్గా మాట్లాడి ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకొని వారన్నిటి కూడా వరుసగా ఉన్న సమస్యలకు అకస్మాత్తుగా ఇప్పుడు పరిష్కారం కావాలంటే ఏ అధికారి కాదు, మీరు పౌష్టికాహారం గురించి అన్నారు. బేయింగ్ ఒక ఎంప్లాయీగా ప్రిన్సిపల్గా మీరు మాట్లాడుకోండి, సబార్డినేట్ గురించి అడ్డం వస్తాయి. అవునా? 36 రూపాయలు పిల్లవాడికి భోజనం ఇస్తున్నారండి. 36 రూపాయలల్లో 3 ఇప్పుడు మీరు మేము పెడుతున్న భోజనం మీరు ఏ వ్యవస్థలైనా పెట్టగలమా? కానీ తాపత్రయం పడుతున్నాం మేము పిల్లల కోసం. పూట మీరు క్యాల్కులేట్ చేస్తున్నాం. ఏ వస్తువు పెడితే ఏం పెట్టగలం, ఇది పెట్టకపోతే ఏది క్యాన్సల్ అయింది, ఇది పెట్టాలంటే ఇంకేం పెట్టాలి అనే విషయాలు ఆలోచించుకొని పెడుతున్నాం. 36 రూపాయలలో కోడిగుడ్లు, వారంలో ఒక రోజు కనీసం చికెను, అవునా, రోజు ఖచ్చితంగా భోజనము, పప్పు, సాంబారు ఇవన్నీ కావాలి కదా. ఇవి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అవునా కాదు? మరి ఎందుకు దీన్ని ఇంకా పెద్ద తవ్వుతున్నా పోతే రాళ్ళు వస్తూనే ఉంటాయి సార్. రాళ్ళు తవ్వుకుంటూ కూర్చుందామా, దాన్ని నిలబెట్టి మీటింగ్ కట్టుకుందామా సార్? ఒకటే సార్, చెయ్యి ఎక్కువ కన్సర్న్స్ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఓకే, కాకపోతే ఆత్మహత్యలు ఎప్పుడైనా కూడా ఒక రూట్ కాజ్ తోటి ఉండవు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు అన్నీ తెలుసుకొని వాటికి సంబంధించిన నిజ నిర్ధారణ చేయడం కోసం ఇక్కడ వచ్చాము. సో మా పని ఓన్లీ ఆ నిజాలు తెలుసుకోవడం ఒకటే కాదు, ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీకు భరోసా కల్పించాలి. ఇంకా మిగతా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళంతా ఎక్కువ ప్యానిక్ అవుతారు. పెద్ద పిల్లలు అంటే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అవుతారు, కానీ చిన్నపిల్లలకి ఎక్కువ ప్యానిక్ అవుతారు. సో వాళ్ళకందరికీ భరోసా కల్పించడం కోసం ఒక వారం రోజుల పాటు ఇవన్నీ వాటి రూట్ కాజెస్ అవన్నీ తెలుసుకొని వాటికి అన్ని రెమెడియల్ మెజర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. నేను డాక్టర్ శ్రవంతి అండి, సైకియాట్రిస్ట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ డిహెచ్ వైపు నుంచి అనమాట. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకి సూసైడ్స్ అంటే వాళ్ళ మానసిక స్థితిగతులు, ఇంట్లో పరిస్థితులు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి పెరిగారు, వారు దేదైనా తట్టుకోగల శక్తి ఉందా లేదా, చదువు ఒక్కటే కాదు మిగిలిన అన్నీ కూడా పాయింట్స్ మేము గ్యాదర్ చేసుకొని
వాళ్ళు మానసిక పరిస్థితిని తెలుసుకొని వాళ్ళకి ధైర్యాన్ని మాత్రమే కాదు ఇంకా అన్ని విధాలుగా ఎలా బ్రతకాలి, ఫ్యూచర్లో జాబ్ విషయంలో కానీ ఇంట్లో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, తోటి పిల్లలతో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చు, చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. సో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసమని మా సెక్రటరీ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్స్, సైకియాట్రిస్టులు, తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వచ్చారండి. పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పేరెంట్స్తో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అందులో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి హెల్దీ వాతావరణంలో, ఒక సేఫ్టీ వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా ఎక్కడ కూడా పునరావృతం కావద్దని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ర్యాంక్స్ సంపాదించాలి, ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి. మా యొక్క టీచర్స్, మా యొక్క ప్రిన్సిపల్స్ అందరం కూడా ఒక హెల్దీ వాతావరణంలో ఈరోజు పాఠశాలను మనం తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా మెజారిటీ పేరెంట్స్ అందరూ కూడా సపోర్టింగ్గానే ఉన్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేశాము. మనకి తీసుకోవాలి. ఇంట్లో ఎట్లా పెరుగుతున్నారు, ఇంట్లో ఏమైనా జరుగుతున్న గొడవలు కానీ, వాళ్ళకి ఇంకా తోటి విద్యార్థులతో ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటే ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం తీసుకోలేము. ఇంకా చాలా ఇప్పుడు వాళ్ళ చదువు ఒక్కటే కాదు, వాళ్ళకి ప్రెషర్. ఈ వయసులో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు, అన్ని ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాము అంటే, నేను డాక్టర్ అనిల్ గారు, ఇంకొక సైకియాట్రిస్ట్ అనమాట, మేము ఒక్కొక్క ఇండివిజువల్ని 9, 10, 11, 12 క్లాసెస్ వాళ్ళని సపరేట్గా మాట్లాడి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, దేని మూలాన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా పర్సనల్ సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం ఒకసారి వచ్చాము. కాకపోతే గ్రూప్లో మాట్లాడాము, ఒకసారి మీటింగ్ పెట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద నేను ఆల్రెడీ టాక్ ఇచ్చాను. బట్ ఇప్పుడు ఏంటంటే పర్సనల్గా తీసుకుంటున్నాం అనమాట ఎవరిది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కొంచెము స్ట్రెస్లో ఉంటారు. ఎగ్జామ్ ఇంకొక 1 monthలో ఉందంటే ఈ టైంలో చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం విడిగా మాట్లాడితే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా చెప్పుకోగలుగుతారు. సో మనం విడిగా మాట్లాడి ఒక్కొక్క చైల్డ్ని 9, 10, 11, 12 క్లాసెస్ని మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటాము. అండ్ ఆల్సో టీచర్స్తోనే సపరేట్గా మాట్లాడతాము. అసలు ఇక్కడ ఏంటి వాళ్ళకి టిప్స్ ఇస్తామన్నమాట. మళ్ళీ ఈ సమస్యలు రాకుండా, ఇంకొక స్టూడెంట్ ఇలా చేయకుండా ఏం చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలు, వైష్ణవి, అస్మితలవి ఇవి ఆత్మహత్యలుగా మేము భావించట్లేదు. దీని వెనక అనేక అనుమానాలు ఉన్నట్టుగా మా కళ్ళ ముందు కనపడతా ఉంది. తను ఏదైతే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసుల పర్యవేక్షణలోనే తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్ట్మార్టం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అనుమానం ఏదీ లేదు. దీనికి సంబంధించినటువంటి హత్యగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాల ఏర్పాటు కానించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారో ఒకసారి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 20 మందికో 40 మందికో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఎలాంటి కౌన్సిలింగ్ ఈ పాఠశాలలో జరగట్లేదు అనేది వాస్తవం. దీని మూలంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైష్ణవి కావచ్చు, సంబంధించినటువంటి ఆస్మితలు కావచ్చు, ఇంకా అనేక మంది పిల్లలకు కూడా సంబంధించిన ఈ పాఠశాలలో 6th క్లాస్ పిల్లలకి సంబంధించినటువంటి 24 గంటల నొప్పికి సంబంధించిన ఆపరేషన్లు అనేక మంది జరిగినటువంటి పరిస్థితి ఉంది.